టైం అయితే ఇప్పుడు అరౌండ్ 1 అవుతుంది. ఇప్పుడే దేవరా మూవీ చూసేసి స్వాతి వాళ్ళ ఇంటికి వచ్చాము. సో స్వాతి ఇంకా రాలేదు ఇంటికి. ఈ లోపల మేము కేక్ కట్కి అయితే ఏర్పాటు చేస్తున్నాము. స్వాతి అయితే ఫుల్ సర్ప్రైజ్ ఫీల్ అవుతా లేదా చూద్దాం. హ్యాపీ బర్త్డే స్వాతి. టైం 1 అవుతుంది. డైవిక్ గారు అత్తకి హ్యాపీ బర్త్డే చెప్పడానికి నిద్రపో. స్వాతి వచ్చే లోపల ఇలా స్మాల్ డెకర్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాము. సో యాక్చువల్లీ ఇది చాలా సడన్ ప్లాన్. సో అందుకని ఏమి డెకర్ ఐటమ్స్ ఏమి లేవు. సో ఇంకా రోజ్ పెటల్స్ కేక్ చుట్టూ ఇలా పెడదామని అనుకున్నాం. మన స్వాతి అయితే వచ్చేసింది. స్వాతికి అయితే అస్సలు తెలీదు. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. ప్లాన్ చేసుకోలేదు కదా, ముందుగా ప్లాన్ చేయలేదని మా తృప్తి కోసం రౌండ్ గా పెట్టాము. క్యాన్లోకి చూపేస్తే వెళ్ళిపోతాం. అన్న కేక్ లేదని ఇంకా మేము అలా చేసామన్నా. హెల్మెట్ తెచ్చినాడు. థియేటర్ కి ఆన్లైన్ లో పెట్టాం మేము. థియేటర్ కి అన్నాడు బాబు. 1 అవర్ పట్టింది సార్ నాకు. ఫుల్ వర్షం. ఆ వర్షంలో సినిమా ఎలా ఉన్నా అందరూ పాడండి హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే స్వాతి. హ్యాపీ బలి ఫీల్ అవుతాడు అడ్డు. పోగొట్టుకున్నాడు. అబ్బా హ్యాపీ బర్త్డే స్వాతి. చెప్పురా అత్తకి. కేక్ కోసం పోతాడు. తప్ప రావద్దన్నా పోతాడు. అట్లా తినాలా అట్లా తినాలా. హ్యాపీ బర్త్డే. బాలే ఫిష్ కన్నా ఇప్పుడు బర్త్డే అసలు వర్షము కరెంటు పోయింది. కేక్ ఆన్లైన్ డెలివరీ అవ్వాలా. ఇంటికి వచ్చేసి కొంచెం లక్కీగా కూడా బర్త్డే పడుతుంది. ఇది థ్యాంక్స్ బ్రాండ్ బేబీ. హ్యాపీ బర్త్డే. కోటి అన్న హెల్ప్ లేకుండా మీ జొన్నవాడ బ్లాగ్ లో అన్న చాలా లావు ఉన్నాడు. ఎట అదే కదా డైటింగ్ సపరేట్ బ్లాగ్ వస్తుంది. 96 నుంచి 78 వస్తే ఎంత తగ్గలేదు. అసలు కోటి అన్నైనా అనుకున్నా. అంటే నాకు ముందు తెలియదు కదా, ఇప్పుడు తెలిసాక మళ్ళీ చూసి గైస్ ఎలా సన్నగా అయ్యాడో నెక్స్ట్ బ్లాగ్ లో వస్తుంది. చెప్పా స్వాతి అంటే హ్యాపీ బర్త్డే చెప్పిన. స్వాతి హ్యాపీ బర్త్డే. ఇదే బాగుంది. ఇక్కడ స్వాతిని అయితే కాసేపు కిందే వెయిట్ చేయమని చెప్పాము. ఈ లోపల మేము చెక్ చేసుకుంటున్నాము అసలు లోపల ఎలా ఉంది ఏంటనేది. మేము ఫస్ట్ టైం ఇక్కడ విజిట్ చేయటం. అండ్ మేము చూస్ చేసుకున్న థీమ్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ థీమ్. సో మొత్తం లావెండర్ అండ్ సిల్వర్ కలర్ థీమ్ తో ఉంటుంది. సో చాలా బాగుందనమాట. అండ్ ఇక్కడ ఉండేది వచ్చేసి స్వాతి వాళ్ళ మామ్ అండ్ చాము వాళ్ళ మామ్ ఉన్నారు. సో ఇంకా కోటి అన్న అండ్ ఫ్యామిలీ అందరం లోపల చెక్ చేసుకుంటున్నాం అన్ని ప్రాపర్ గా ఉందా లేదా అని, స్వాతి నేమ్ కూడా పెట్టారా లేదా అని చెప్పి. ఇంకా ఫాగ్ ఎంట్రీ కూడా ఇస్తామని చెప్పారు. సో దానికి రెడీ చేస్తున్నారు. సో ఫాగ్ ఎంట్రీ అయితే కొంచెం డిసప్పాయింట్ అయ్యాం. ఎందుకంటే వాళ్ళు 2 minutes ఉంటుందని చెప్పారు, కానీ స్వాతి వచ్చిన వెంటనే అది స్టాప్ అయిపోయింది. సో లెట్స్ వెయిట్ అండ్ సీ.
షీ వాస్ వెరీ ఎక్సైటెడ్. యాక్చువల్లీ మేము అసలు ఏ హింట్ ఇవ్వలేదు ఇక్కడికి తీసుకొస్తున్నట్లు. జస్ట్ లంచ్ కి వెళ్దాం, బిర్యానీ జోన్ ఉంటుంది కదా కుందన్హలి, అక్కడికని చెప్పాము. బట్ 1 hour ముందే తీసుకురావడం కొంచెం అక్కడ డౌట్ స్టార్ట్ అయిందంట. అండ్ ఈ సినీ వరల్డ్ థియేటర్ వాళ్ళు మనకి ఎంట్రన్స్ దగ్గర బోర్డు పెట్టుంటారు కదా, ఇంకా అది చూసి తను ఎక్స్పెక్ట్ చేసేసింది. బట్ అందరం ఫస్ట్ టైం కదా ఇక్కడికి రావటం, సో తనకు కూడా లోపల ఎలా ఉంటుంది ఏంటిదని ఐడియా లేదు. సో అందరం చాలా చాలా హ్యాపీ అండ్ చాలా బాగా ఎంజాయ్ చేసాము. బర్త్డే ఎలా ఉంది? సూపర్. స్వాతి నీ బ్లాక్ ఫారెస్ట్ అసలు మేము ఇంకా ఎక్కడ అసలు బుక్ చేసాం ఏంటి అని మీకు డీటెయిల్స్ ఇంకా చెప్పలేదు కదా. సో కుందన్హలిలో బిర్యానీ జోన్ పైన ఉంటుంది సినీ వరల్డ్ ప్రైవేట్ థియేటర్. సో ఇక్కడ వాళ్ళు మనకి యానివర్సరీ, బర్త్డేస్, హోమ్ టు బి, బ్రైడ్ టు బి ఇలా అన్ని అరేంజ్ చేస్తారు. సో మనం స్లాట్ బుక్ చేసుకొని వెళ్ళిపోవటమే. సో మేము September 29th మార్నింగ్ 10:55 to 12:25 దాకా బుక్ చేసుకున్నాం. బట్ మేము వచ్చేసరికి టైమ్ ఆల్మోస్ట్ 11:30 అయిపోయింది. హాఫ్ అన్ అవర్ ట్రాఫిక్ లోనే అయిపోయింది. సో ఇంకా మాకు 1 hour టైం ఇచ్చారు. వాళ్ళు ఎక్స్టెండ్ చేయడానికి కూడా కుదరదని చెప్పారు, బికాస్ 12:30 స్లాట్ కి వేరే వాళ్ళు బుక్ చేసుకున్నారంట. సో ఇంకా 1 hour లోనే మా సెలబ్రేషన్స్ సూపర్ గా జరిగాయి. ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ కదా. సో అందరం చాలా బాగా జస్ట్ మన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో వెళ్ళి సెలబ్రేట్ చేసుకొని వచ్చేయటమే. ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు సిటీస్ లో ఉన్న వాళ్ళకి. ఇంకా స్వాతి బర్త్డే అయితే ఎంజాయ్ చేసేద్దాం. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే క్యూట్ స్వాతి, హ్యాపీ బర్త్డే. ఇది ఒరిజినల్ పట్ట ఇది అసలు అప్పుడప్పుడు
1 అవర్ చాలా ఫాస్ట్ గా అయిపోయింది. సో మనం పెట్టిన ప్రైస్ కి నాకు ఎందుకో వర్తే అనిపించింది. బికాస్ మనం ఇంత డెకర్ చేయాలంటే చాలా కాస్ట్లీ అవుతుంది బెంగళూరులో. సో ఇంకా అంతా వాళ్ళే అరేంజ్ చేస్తారు, ఇంక్లూడింగ్ కేక్ కదా. సో జస్ట్ వెళ్ళి సెలబ్రేట్ చేసుకొని వచ్చేయటం ఇది ఒక బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. సో వీళ్ళకి 2 బ్రాంచెస్ ఉన్నాయి, యలహంక అండ్ కుందన్హల్లిలో. సో కాంటాక్ట్ అయితే వాళ్ళు మనకి థీమ్స్ అండ్ ప్రైజింగ్ అంతా మనకి వాట్సాప్ చేస్తారు. సో ఇంకా మా సెలబ్రేషన్స్ అయితే ధూమ్ ధామ్ గా జరిగాయి. అండ్ స్వాతి అందరం చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. సో క్యూట్ సర్ప్రైజెస్ అయితే ఇచ్చాము స్వాతికి, తను ఎక్స్పెక్ట్ చేయనివి. సో గిఫ్ట్స్ ఎప్పుడైనా సరే వాళ్ళకి బాగా యూస్ఫుల్ అండ్ వాళ్ళు ఏమేమి కొనాలనుకుంటున్నారో అవి తెలుసుకొని మనం వాళ్ళకి గిఫ్ట్ చేయటం అనేది చాలా బాగుంటుంది. చెప్పాను కదా. సో అక్కడ ఇంకా నెక్స్ట్ స్లాట్ 12:30 వాళ్ళు ఆల్రెడీ వచ్చేసి వెయిట్ చేస్తున్నారు. సో ఒక 5 to 10 minutes అటు ఇటు అయితే ఏం కాదనమాట. ఇంకా అక్కడ మా పార్టీ సెలబ్రేషన్స్ అంతా అయిపోయాక ఇంకా లంచ్ కి అయితే వెళ్తున్నాము. యాక్చువల్లీ ఇక్కడ మంచి బఫేకి వెళ్దాం అనుకున్నాం, బట్ బిర్యానీ జోన్ ఉంది కదా, ఇంకా కిడ్స్ అందరిని తీసుకొని మళ్ళీ ఎక్కడికి వెళ్ళడం ఎందుకని ఇంకా అక్కడికి వెళ్ళిపోయాము. యాక్చువల్లీ బిర్యానీ జోన్ లో కూడా ఫుడ్ చాలా బాగుంటుంది. సో ఇంకా అందరం ఎవరికి ఇష్టమైంది వాళ్ళు అందరం కలిసి ఆర్డర్ చేసుకుంటూ ఉన్నాము. ఇంకా దైవిక్ మిత్రులైతే అసలు ఏమీ తినలేదన్నమాట. ఇంకెలాగో అక్కడ స్పైసీగా ఉంటుంది కదా. సో ఇంకా మాకు కావాల్సినవన్నీ ఆర్డర్ చేసుకుంటూ అలా జస్ట్ ఒక మంచి ఫన్ టైం అయితే అయ్యింది. సో ఇంకా మేము లెమన్ చికెన్, లాలీపాప్, తందూరి చికెన్ ఇలా వెరైటీస్ ఒక 4 to 5 స్టార్టర్స్ అయితే ఆర్డర్ ఇచ్చాము. సో మాకు అందులో బాగా నచ్చింది వచ్చేసి నాకు గుంటూరు చికెన్ నచ్చింది, అండ్ నిషికి అయితే లెమన్ చికెన్ బాగా నచ్చేసిందంట. సెకండ్ టైం కూడా ఆర్డర్ చేసుకుంది. ఇంకా మిగతా అందరూ లాలీపాప్ బాగా తిన్నారు కిడ్స్ అందరూ. సో ఇంకా మంచిగా బాగా ఎగిరి డాన్స్ చేసాం కదా. సో టైర్డ్ అయిపోయాము. ఇంకా మంచిగా హాట్ ఫుడ్ అయితే తింటున్నాము. సో ఆ రోజు ఉదయ్ రాలేకపోయారు స్వాతి బర్త్డే పార్టీకి, వేరే వర్క్ ఉండడం వల్ల. సో అందుకని తానే మింత్రాలో ఈ వాచ్ సెలెక్ట్ చేసి వాళ్ళ చెల్లెల కోసం కొని నాకు ఇచ్చారనమాట, స్వాతికి ఇమ్మని చెప్పి. అండ్ స్వాతికి కూడా ఈ వాచ్ చాలా చాలా నచ్చింది. ఇంకా అందుకే ఆ రోజే కట్టేసుకుంటుంది. సో వి బోత్ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ఎమోషనల్. సో ఇలాగే స్వాతి ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకున్న విషయం. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్. ఎవరింటే పోదాము? గిఫ్ట్లు పంచుతున్న సీక్రెట్స్ అంట. మీ గిఫ్ట్లు అన్ని పంచుకుంటున్నాడు. నీకు కూడా బాగుంది. వాటన్నా అంత పెద్ద గిఫ్ట్ ఇస్తారా? పడుతుంది బ్యాగ్ లా అంటే కొత్తగా కనిపించాలన్నా. స్వాతి వాళ్ళ మమ్మీ. హాయ్ ఆంటీ. డ్రెస్ చాలా బాగుంది కదా. ఈ డ్రెస్ ఫ్రమ్ మింత్రా. స్వాతి బెల్ట్ ఫ్రమ్ మీషో.
లంచ్ అయిపోయాక అందరం స్వాతి వాళ్ళ ఇంటికి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకున్నాము. అండ్ చాము వాళ్ళైతే ఈవినింగ్ వెళ్ళిపోయారు. సో ఇంకా ఇక్కడ స్వాతి మా కోసం కేఆర్ పురంలో చాలా ఫేమస్ అంట బాదం మిల్క్ విత్ ఐస్ క్రీమ్. సో అది తెప్పించింది, చాలా చాలా టేస్టీగా ఉంది. సో ఫస్ట్ కూల్ గా అవైతే చల్లగా తినేస్తున్నాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ స్వాతి వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్ వస్తున్నారు. సో ఒక స్మాల్ కేక్ కట్ చేద్దాం అని చెప్పి ప్లాన్. సో ఈ లోపల మేమైతే బాగా టైర్డ్ అయిపోయాము. యాక్చువల్లీ నైట్ మూవీ, ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి సో ఇంకా కూల్ గా బాదం మిల్క్ తాగేసి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా రెడీ అవుతున్నాం. మన స్వాతి వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్ వచ్చేసారు. సో ఇంకా అందరినీ రిసీవ్ చేసుకొని మళ్ళీ ఒక స్మాల్ కేక్ అయితే కట్ చేస్తున్నాము. చదువుకోవడానికి వచ్చారా మీరిద్దరు? చెప్పు, నేమ్ చెప్పు. వైష్ణవ్. హాయ్ వైష్ణవ్. హాయ్ సుధీరా. చార్విక్ బాబారే. హాయ్ చార్విక్. మా స్వాతి బర్త్డే అయితే ఇలా జరిగింది విత్ లాట్ ఆఫ్ సర్ప్రైజెస్. సో ఫుల్ డే ఫన్ గా చాలా బాగుంది. సో మీకు ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. కీప్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్